అంత అడ్వాన్స్గా అయితే ఏం లేదండి. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాను కదా, అంత అడ్వాన్స్గా ఎరగదీసి అంత ఏం లేదు. బట్ ఇంకోటి కూడా మీకు ఏం చెప్తున్నానంటే, ఇల్లు వెళ్ళగానే పండగ కాదు అంటారు కదా, ఆ రకంగానే నాకు లింక్ వచ్చినంత మాత్రాన ఇదేం గొప్ప ఏం కాదు. లింకులు అందరికీ రావాలి. దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నారు, అది ఎంతకాలం పడుతుందో తెలీదు. ఇదంతా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ లెక్కే మనకు అర్థమవుతుంది. కాబట్టి నవంబర్ నెలలో కూడా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నేనైతే ఖచ్చితంగా చెప్పలేను, ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పి నేనైతే. ఎందుకంటే అక్కడ జరిగే ప్రొసీజర్ బట్టే ఉంటుంది కదండి అంతా, ఓకేనా. కాబట్టి అంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు, మీడియంగానే ఉంది. అంటే మనకు గతంలో onpasu.comsలో లింక్స్ వచ్చాయి చూసారా, లింక్స్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లు ఎలా ఉండేవో అలాగే ఉందన్నమాట. అంతకన్నా గొప్పగా తెలియదు, ఉన్నట్టుగా ఫ్రాంక్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏముందంటే ఏమీ లేదు, నార్మల్గానే ఉంది, ఓకేనా. జస్ట్ వెబ్సైట్ అంతే, దాంట్లో మనం పెద్దగా థింక్ చేసేంత ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ మీరు కేవైసీ చేశానన్నారు కదా, కేవైసీ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చారు, అలాగే కేవైసీ చేసేటప్పుడు మీకు ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు చాలామంది. ఈ క్వశ్చన్ కూడా నాకు కింద కామెంట్స్లో అడిగారండి. ఫస్ట్ ఏంటంటే కేవైసీకి కావాల్సినవి రెండు. ఒకటి మన ఇండియన్కి సంబంధించి, అంటే మనం ఏ దేశంలో ఉంటామో ఆ దేశానికి సంబంధించి ఒక ఐడి ప్రూఫ్ కావాలి. అంటే ఏమేమి అడుగుతుందంటే వీటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అంటే ఆధార్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఇచ్చుకోవచ్చు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇచ్చుకోవచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చుకోవచ్చు, లేదా పాస్పోర్ట్ ఇచ్చుకోవచ్చు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇచ్చుకోవాలి చాలు, ఓకేనా. ఈ 4 వాటిల్లో ఏదో ఒకటి మాత్రం ఇవ్వండి చాలు. అలాగే ఫేస్ అనేది చూపించాలి ఒకసారి. ఎవరైతే ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ ఫేస్ అనేది చూపించాలి. ఇక్కడ మీకు ఎవరు అడగని క్వశ్చను నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే నేను ఏదైతే రిజిస్ట్రేషన్ చేశానో ఆ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి మా ఫ్యామిలీ వ్యక్తే, బట్ వాళ్ళు ఆన్పాసులో ఫౌండర్ కాదు, అసలు ఆన్పాసు కాదు, అఫిలియేట్ అకౌంట్ ఏమీ లేవు. అంటే ఒక బయట వ్యక్తికి నేను రిజిస్ట్రేషన్ చేపించి కేవైసీ చేపిస్తే అయిపోయింది, ఓకేనా. కాబట్టి ఇక్కడ బయట వ్యక్తులకి అవ్వదు, ఓన్లీ ఫౌండర్స్కి అవుద్దంటే అలాంటిది ఏముంది. నేను గతంలో కూడా చెప్పాను, ఖచ్చితంగా ఆన్పాసులో అందరికీ కూడా ఒకటే ఉంటుంది తీరి. బట్ విక్టరీ విత్ యాష్ అనేది అందరూ ఒకటే, అంటే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరికైనా ఒకటే. ఎవరైనా సరే జీరో నుంచే రావాలని నేను ముందే చెప్పాను. ఆ విధంగానే ఇక్కడ కస్టమర్స్కు ఎవరైనా సరే, అంటే ఆన్పాసులో లేని వ్యక్తి పేరు ఇచ్చినా తీసుకుంటుందంటే మీరు ఎవరి పేరు ఇచ్చినా సరే ఖచ్చితంగా తీసుకుంటుంది, ఓకేనా. కాబట్టి నేను వేరే వాళ్ళ పేరు ఇచ్చాను, మా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ పేరు మీదే ఐడి అనేది యాక్టివేషన్ చేశాను. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే యాక్టివేషన్ అయిపోయింది, కేవైసీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది అన్నమాట. కాబట్టి ఆన్పాసు ఫౌండర్లకు మాత్రమేనా ఈ లింక్స్ అంటే అలాంటిది ఏం కాదు, అందరికీ కూడా వస్తున్నాయి, ఓకేనా. కాబట్టి ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అంటే లింక్స్ అంటే ఇక్కడ ఇంకోటి చెప్పాలండి మీకు, లింక్స్ ఎక్కడ కూడా మన జీమెయిల్కి రావడం లేదు, ఎవరో ఒకరి దగ్గరికి వస్తాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు వాట్సాప్ ద్వారా పంపిస్తే వాట్సాప్ ద్వారా వస్తాయి, టెలిగ్రామ్ ద్వారా పంపిస్తే టెలిగ్రామ్ ద్వారా వస్తాయి, ఓకేనా. బయట వ్యక్తుల నుంచి మనకు లింకులు వస్తాయి. మీకు కూడా ఫ్యూచర్లో అంతే, ఎవరికి కూడా సపరేట్గా కంపెనీ జీమెయిల్కి పంపించట్లేదు. కేవలం 60 మందికి పంపించింది, 60 మంది నుంచి మాకు వచ్చాయి. అలాగే మాకు యాక్టివేషన్ అయిన తర్వాత మీకు వస్తాయి, ఓకేనా. ఇది కన్ఫ్యూజ్ లేదనుకుంటే ఇక్కడ ఆన్పాసులో ఫౌండరే కాకుండా బయట వ్యక్తులు కూడా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఓకేనా. ఫౌండర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ఎన్ని కొంతమంది అడాప్ట్ చేశారు కదా, అలాంటిది ఏం లేదు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. అంటే మీరు బయట వాళ్ళకి కూడా కావాలంటే లింక్ షేర్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఓకే. ఇది కూడా మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మీకు అసలేం చెప్పడం మర్చిపోయాను కదా, బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఓకేనా. కేవలం మీరు ఏదో ఒక ఐడి ప్రూఫ్, ఆధారా, పానా, డ్రైవింగ్ లైసెన్సా లేదా పాస్పోర్టా, ఈ 4 ఒకటి ఇవ్వాలి, ఫేస్ చూపించాలి అంతే. అంతకుమించి కేవైసీ అయిన తర్వాత కానీ కేవైసీ అవ్వకముందు కానీ ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విక్టరీ విత్ యాష్ అనేది డబ్బులు ఇచ్చేది కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే, ఓకేనా. ఇందులో ప్రోడక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఇందులో కేవలం మనకు ఉండేది ట్రైనింగ్ అంటే వీడియోల ద్వారానో ఆడియోల ద్వారానో మీటింగుల ద్వారానో మనకు ట్రైనింగ్ ఇస్తారు తప్ప ఇందులో మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి లేదా ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి మ్యాక్సిమం కూడా అంటే ఇందులో ఇంక్లూడ్ చేయరు. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుందని మనకు చెప్పారు, అది మాత్రం మనం ఆలోచించాలి. అంతకుమించి ఎక్కువగా ఆలోచించినా మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం, ఓకేనా. అలాగే చెప్పాను కదా, జీమెయిల్కి అయితే ఎవరికి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు కానీ లింక్స్ పంపించడం లేదు. మనం ఎవరో దగ్గర అడిగి తీసుకోవడమే, మనకు నచ్చిన వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ యొక్క సర్కిల్లో మనం జాయిన్ అవ్వడం తప్ప ఏమీ లేదన్నమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మేము సర్వే 3లో పాల్గొన్నాం కదండి, మరి మాకు కూడా సర్వే 3లో పాల్గొన్నాము, దాదాపు 6 లక్షల మంది. అందరికీ కూడా లింక్స్ ఇస్తున్నారు కదా, మరి ఎందుకు కొంతమందికి ఇచ్చారంటే అది కంపెనీ డిసైడ్ అండి. కంపెనీ ఇష్టం కదా, నా ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు. కంపెనీ ఏది డిసైడ్ అయితే అదే. ఇప్పుడు లింక్ నాకు ముందు వచ్చినంత మాత్రాన అది పెద్ద గొప్ప ఏం కాదు. ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది. ఇక్కడ అందరూ కూడా సమానమే. ఎందుకంటే 10 మందికి మాత్రమే షేరింగ్ ఉన్నప్పుడు నాకు ముందు వచ్చినా తర్వాత వచ్చినా 10 మందిని అయితే చేయగలం కదా,
అది పెద్ద ఇదేం కాదు, ఫ్రీ కాబట్టి. ఓకేనా? కాబట్టి అక్కడ సర్వే 3లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సపరేట్గా కంపెనీ పంపించదు. నేను చెప్పాను కదా, నిన్న నేను రిజిస్ట్రేషన్ చేసుకుంది అసలు ఆన్ పేస్ ఫౌండరే కాదు ఆవిడ, అలాగే అసలు ఆన్ పేస్లో అకౌంట్ లేదు, ఏమీ లేదు. అయినా సరే నేను చేసిన థర్డ్ పార్టీ పర్సన్ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయింది, కేవైసీ కూడా అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే ముందుగా లింక్స్ రాగానే మనం అయితే కంగారు పడకుండా ప్రశాంతంగా చూసుకోవాలి. ఎందుకంటే ఫేక్ లింకులు కూడా పంపించే అవకాశాలు ఉంది. కాబట్టి ఎవరైతే సరైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరే లింక్స్ అనేవి తీసుకోండి. ఓకేనా? ఇది కూడా మీకు క్లియర్. అలాగే మీరు ఇంకోటి ఏంటంటే లాగిన్ అయ్యేటప్పుడు ఏమడుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏమడుగుతుంది, గతంలో లాగా మనకి ఆన్ పేస్ ఓమెయిల్ ఐడి కానివ్వండి, లేదా ఆన్ పేస్ జీమెయిల్తోనే మనం లాగిన్ అవ్వాలా, లేదా ఆన్ పేస్కు సంబంధించిన పేరుతోనే లాగిన్ అవ్వాలంటే ఏమీ అవసరం. నేను చెప్తున్నాను కదా, నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ కొత్తది, నేను ఇచ్చిన జీమెయిల్ ఐడి కొత్తది, నేను ఇచ్చిన పేరు కొత్తది, నేను ఇచ్చిన కేవైసీ కూడా అంతా కొత్తది అన్నమాట. అసలు సంబంధమే లేదు. ఓకేనా? నేను ఇచ్చిన డీటెయిల్స్ ఆన్ పేస్కి దేనికి లింక్ లేదు. స్టార్టింగ్ రిస్క్ చేసి మీకోసం చెప్పడానికే నేను అలా చేశాను. థర్డ్ పార్టీ పర్సన్దే చేశాను అనమాట. ఓకేనా? మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరిది థర్డ్ పార్టీ పర్సన్దే నేను చేశాను. ఓకేనా? కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ జీమెయిల్ ఇచ్చి ఏది మార్చినా పర్లేదు, పేరు మార్చుకున్నా పర్లేదు. అంటే కొత్త పేరుతో, కొత్త జీమెయిల్తో, కొత్త ఫోన్ నెంబర్తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అనేది ఏమీ లేవు. దాంతోనే జాయిన్ అవ్వచ్చు. అసలు ఓమెయిల్ ఐడితో సంబంధమే లేదండి. ఓకేనా? ఓమెయిల్ ఐడితో సంబంధం లేదు. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలని అడుగుతున్నారు రిజిస్ట్రేషన్లో. జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదండి, మీరు సొంతకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అదే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇది కూడా మీకు క్లియర్. ఓకేనా? కాబట్టి ఓమెయిల్ ఐడితో కానివ్వండి, వాటితో కానివ్వండి ఏమీ అవసరం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి కేవైసీ టైంలో కానివ్వండి, ముందుగానే ఏమైనా ఓటీపీలు వస్తున్నాయంటే అలాంటివి కూడా ఏమీ రావట్లా. ఓటీపీలు అనేవి కూడా ఏమీ రావట్లేదు. కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు మెయిల్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ అనేది 24 గంటలు మాత్రమే టైం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 24 అవర్స్ మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే మనకి లింక్ పంపిస్తున్నారో ఆ లింక్ అనేది మనకి కేవలం 24 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. 24 అవర్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది అన్నమాట. కాబట్టి ఫ్యూచర్లో మీకు లింక్స్ వచ్చేటప్పుడు నా ద్వారా వచ్చినా ఇంకెవరి ద్వారా వచ్చినా సరే ఆ లింక్స్ అనేది 24 గంటలలోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతే ఇది మీరు గమనించాలి. 24 గంటలలోపు మీరు లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత కేవైసీ కన్నా ముందు లాగిన్ అండి. అంటే మీ పేరు ఇవ్వండి, పేరు తర్వాత మీకు జీమెయిల్ అడుగుతుంది, జీమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన టిక్ మార్క్ అడుగుతుంది. ఈ రెండు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత లాగిన్ కొట్టినప్పుడు మీకు దానికి సంబంధించిన మెయిల్ లాగిన్ వేరే పేరు ఏదో ఉంటుంది, అది కొట్టగానే మీకు జీమెయిల్కి అయితే మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్కి అయితే ఒక మెయిల్ వస్తుంది, విక్టరీ విత్ యాష్లోకి లాగిన్ కండి అని. దాని మీద ఎస్ అని చెప్పి మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఏమని వచ్చిందంటే మెయిల్లో చూపించకూడదు కాబట్టి కొన్ని చూపించట్లేదండి, దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ మనకి యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎప్పుడు మీరు లాగిన్ చేసిన తర్వాత అంటే మీ పేరు, మీ జీమెయిల్ ఐడి, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ జీమెయిల్కి అయితే యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. కేవైసీలో ఇందాక చెప్పినట్టు జస్ట్ మీరు ఏదో ఒక ఐడి అంటే ఆధారో, పానో, డ్రైవింగ్ లైసెన్సో లేదా పాస్పోర్ట్ ఏదో ఒకటి మాత్రం ఇస్తే చాలు. అది ఫోటో రకంగా ఇచ్చినా సరిపోద్ది. అంటే మీ ఫోన్లో ఫోటో తీసుకుని ఆ ఫోటోని అప్లోడ్ చేసినా సరిపోద్ది అన్నమాట. అది చేసి మీ ఫేస్ ఒకటి చూపిస్తే వెంటనే 2 సెకండ్స్లో 3 సెకండ్స్ మహా అయితే 2-3 నిమిషాల లోపే మొత్తం అన్నీ కూడా అయిపోతాయి. అన్నీ మీరు చేసేటప్పుడు లింక్ వచ్చినప్పుడు మీ దగ్గర పెట్టుకుంటే అన్నీ కూడా 2 నిమిషాల్లోనే అయిపోతాయి. అలాగే నేను చెప్పాను కదా, ఆన్ పేస్ ఫౌండర్లకే కాదు బయట వాళ్ళకి కూడా అది వర్క్ అవుతుంది. ఫౌండర్ ఐడితోనే లాగిన్ అవ్వాలని కానీ, ఫౌండర్ జీమెయిల్తోనే లాగిన్ అవ్వాలి కానీ, ఫౌండర్ ఓమెయిల్తోనే లాగిన్ అవ్వాలి కానీ, ఫౌండర్ పేరుతోనే లాగిన్ అవ్వాలి కానీ రూల్ ఏమీ అక్కడ లేదు. ఓకే, ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకేనండి, మీకు మొత్తం క్లారిటీగా అన్నీ అర్థమయ్యాయి అనుకున్నాను. ఇక్కడ ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడగడం లేదు. లోపలికి వెళ్ళాక కూడా ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ లేదు. ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాక కేవలం ఫోన్ నెంబరు, పాస్వర్డ్ మాత్రమే చేంజ్ చేయగలరు తప్ప ఇంకేమీ చేంజ్ చేయలేరు. కాబట్టి కేవైసీ కన్నా ముందు అంటే లాగిన్ చేసేటప్పుడే సరైన పేరుతో ఆధార్ కార్డులో ఎలా ఉందో మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇవ్వాలనుకున్నారో దాంట్లో ఎలా ఉందో ఆ రకంగానే ముందు పేరు ముందు, వెనక పేరు వెనక ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా, ఇది మాత్రం నేను మీకు చెప్పగలను. ఇంతకన్నా నేను బ్రీఫ్గా చెప్పకూడదండి, ఎందుకంటే పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత మీకు క్లారిటీగా చెప్పాలి కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్పట్లా. ఓకేనా, ఇంకా 1 నిమిషంలో మొత్తం అంతా కూడా టక్మని చెప్పామంటే మీకు 1 నిమిషంలో మొత్తం అంతా చెప్పేస్తాను. ముందుగా ఈ విక్టరీ విత్ యాష్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఫౌండర్లనే కాదు. నెంబర్ 1 వచ్చేసి. నెంబర్ 2 వచ్చేసి ఇందులో వాడే జీమెయిల్, ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఆన్ పేస్కి సంబంధించినవి ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్తవి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి సర్వే 3లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కంపెనీ ఏమీ సపరేట్గా లింక్స్ పంపించట్లేదు. ఖచ్చితంగా మీకు నచ్చిన
లీడర్ కింద ఎవరికైతే లింక్స్ వచ్చో వాళ్ళ సర్కిల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అందరికీ కూడా కంపెనీ సపరేట్గా మెయిల్స్ పంపించలేదు, నాకు కూడా కంపెనీ పంపించలేదు, సపరేట్గా నేను తీసుకున్నా. ఇది కూడా మీరు గమనించాలి. అలాగే ఇక్కడ ఏమి బ్యాంక్ అకౌంట్స్తో వాటితో సంబంధం లేదు. అలాగే ఇక్కడ కేవైసీ చేసినప్పుడు కూడా ఐడి ప్రూఫ్లు ఎక్కువ అవసరం, కేవలం ఒక ఐడి ప్రూఫ్ మాత్రం ఇస్తే చాలు. ఓకేనా. ఏదో ఒక ఐడి ఇస్తే చాలు, ఫేస్ చూపిస్తే చాలు, కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకేనండి. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చేసుకోండి. ఓకేనా. అంతకుమించి ఇక్కడ ఊరికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. ఓకేనండి. ఇంకా లింక్స్ అయితే నేను షేర్ చేయడానికి ఆప్షన్ ఎనబుల్ అవ్వలేదు, అయిన తర్వాతే దాని గురించి చెప్దాం. ఓకేనండి. వీడియోలు ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కుదిరినంత వరకు అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన దాంట్లో వస్తుంది. ఎప్పుడు కూడా అతిగా చెప్పము, ఎప్పుడు కూడా తగ్గించి చెప్పమాట. ఏది ఉందో అది మాత్రమే చెప్తాము. అలాగే ఫ్రీగా వచ్చే ఎర్నింగ్ కాన్సెప్ట్లు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాటిని క్లిక్ చేసి మీరు చేసుకోండి. ఎందుకంటే రూపాయి పెట్టుబడి లేకుండా మంచి ఇన్కమ్ అయితే గెయిన్ చేయొచ్చు. ఓకేనండి. వీడియోలు ఎంత ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.